భార్య కంటే ముందు భర్త ఎందుకు చనిపోతాడు? లేదంటే మనం ఇలా కూడా అనొచ్చు, పురుషుల కంటే ఎక్కువగా మహిళలు ఎందుకు ఎక్కువ కాలం బ్రతుకుతారు అని. చాలాసార్లు మనకి ఈ ఆలోచన వస్తూ ఉంటుంది. అదేంటంటే భర్త చనిపోయిన తర్వాత కూడా మహిళ చాలా కాలం వరకు బ్రతికే ఉంటుంది. మీరు ఒకసారి మీ చుట్టుపక్కల చూస్తే భర్త చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉన్న మహిళలుండడం మీరు గమనించొచ్చు. ఇప్పుడు దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. చైనా గురించి మాట్లాడుకుంటే అక్కడ 2019లో ఫీమేల్ డెత్ రేట్ 59.45/1000 అండ్ మేల్ డెత్ రేట్ 92.44/1000 ఉంది. దీని అర్థం అక్కడ చనిపోయే పురుషులు మహిళలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు భారతదేశపు స్టాటిస్టిక్స్ చూసుకుంటే 2019లో ఫీమేల్ డెత్ రేట్ 145.5/1000 అండ్ మేల్ డెత్ రేట్ 201.44/1000 ఉంది. కాబట్టి మీరు ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు, మహిళలు పురుషుడి తర్వాత చనిపోతున్నారు. స్త్రీలు పురుషులతో పోలిస్తే ఎక్కువ కాలం బ్రతుకుతారు. దీనికి కారణం ఏదైనా కూడా ఇలా జరుగుతుంది. మీరు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో మహిళలు తమ భర్త కంటే ముందే చనిపోతారు. కానీ ఘటనలు చాలా అరుదుగా ఉంటాయి. ఈ విషయం మీకు సరిగ్గా తెలియాలి. మీరు అర్థం చేసుకోవచ్చు. దీనికి దాని ధార్మిక మరియు వైజ్ఞానిక పక్షాలు ఉంటాయి. అయితే దీని గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఈ కథ ఈ కాలంలోది కాదు. ముందు నుండి కూడా మహిళలు త్వరగా చనిపోకపోవడం, అలాగే పురుషులు చాలా త్వరగా చనిపోవడం అనేది జరుగుతూ వస్తోంది. గరుడ పురాణాన్ని 18 పురాణాల్లో ఒకటిగా భావిస్తారు. గరుడ పురాణంలో మృత్యు తర్వాత ఉండే జీవాత్మ గతి గురించి చక్కగా వర్ణించబడి ఉంటుంది. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులు ఏ విధమైన కర్మలు చేస్తారో ఆ మనిషికి చనిపోయిన తర్వాత అదేవిధంగా రకరకాల జన్మలు దొరుకుతాయి. దీని గురించి గరుడ పురాణం చక్కగా విశ్లేషించి మనకు చెప్తుంది. కానీ ఈ భూమి మీద మనుషులు ఏ విధంగా తమ జీవయాపన గడపాలి, ఏ విధంగా తమ బంధాలను కాపాడుకోవాలి, ఏ విధంగా మనుషులతో ప్రేమగా మెలగాలి, వీటి గురించి కూడా చాలా స్పష్టంగా వర్ణించబడి కనిపిస్తుంది. కొన్ని తప్పుల వల్ల మనుషుల ఆయుష్ తగ్గిపోతుంది, లేదంటే వాళ్ల జీవితంలో దుఃఖదరిద్రాలు రావడం మొదలవుతాయి. గరుడ పురాణంలో ఈ మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేంటంటే ఎవరు ఏ విధమైన పనులు చేయడం వల్ల ఆ వ్యక్తి ఆయుష్ తగ్గిపోతుందని, అలాగే భార్య ఏ విధమైన పనులు చేయడం వల్ల ఆమె భర్త త్వరగా చనిపోతాడని కూడా స్పష్టంగా చెప్పబడింది. అయితే ఈ వీడియోలో అసలు ఏ కారణాల వల్ల భార్య కంటే ముందు భర్త చనిపోతాడనేది గరుడ పురాణం ప్రకారం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. కానీ అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఏ కారణం వల్ల భర్త భార్య కంటే ముందే చనిపోతాడు? మన శాస్త్రాల్లో భార్యాభర్తలు ఒకరినొకరు సంపూర్ణంగా మార్చుకుంటారు అని భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఒక మనిషికి తన జీవిత భాగస్వామి దొరికేంత వరకు ఆ వ్యక్తి జీవితం అసంపూర్ణంగా ఉంటుంది. మన శాస్త్రాల్లో భార్యని అర్ధాంగిని దేవి రూపంలో పూజిస్తారు. మన శాస్త్రాల్లో చాలా కార్యాల గురించి చెప్పడం జరిగింది. వీటిని ఒకవేళ ఏ భార్య అయినా చేస్తే ఆమె భర్త ఆయుష్ పెరుగుతుంది. కానీ ఒక మహిళ కొన్ని పనులు చేయడం వల్ల ఆమె భర్త ఆయుష్ తగ్గుతూ వస్తుంది. వాటి గురించి కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఏ భార్య అయినా తన భర్త ఎక్కువ కాలం బ్రతకాలని వ్రతం చేయడం, తీర్థయాత్రలకు వెళ్లడం, లేదంటే ఇంకా ఏవైనా పూజలు లాంటివి చేస్తే వీటి వల్ల భర్త ఆయుష్ వృద్ధి చెందుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే గరుడ పురాణంలో 3 కర్మల గురించి కూడా చెప్పడం జరిగింది. వీటి వల్ల భర్త తన భార్య కంటే ముందే చనిపోతాడు. అయితే అవి ఏంటో తెలుసుకుందాం పదండి. ఒకవేళ ఏ ఇల్లాలు అయినా ఈ 3 పనులు చేస్తే ఆమె భర్త ఆయుష్ తగ్గుతూ వస్తుంది. అందుకే స్త్రీలు ఎప్పుడూ కూడా ఈ 3 పనులు చేయకుండా జాగ్రత్త పడాలి. గరుడ పురాణంలో భార్య ముందు భర్త చనిపోవడం గురించి 3 రహస్యాలు చెప్పడం జరిగింది. మొదటిది, ఏ మహిళైనా కర్వా చౌత్, సావిత్రి లేదా తన భర్త కోసం ఇలాంటి వ్రతం ఏదైనా చేస్తున్నప్పుడు
ఉపవాసం సమయంలో ఆమె తప్పు చేస్తే, అంటే ఒకవేళ ఆ స్త్రీ ఎవరికీ చెప్పకుండా ఆహారం తీసుకుంటే అది చాలా పెద్ద పాపంగా చెప్పబడింది. శాస్త్రాల్లో చెప్పబడిన దాని ప్రకారం ఒకవేళ రహస్యంగా ఎవరైనా స్త్రీ తన వ్రతాన్ని భంగపరిస్తే దాని ప్రభావం ఆమె భర్త జీవితంపైన పడుతుంది. అలాగే ఆమె భర్త ఆయుష్ తగ్గిపోతుంది. గరుడ పురాణంలో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పబడింది. అదేంటంటే, ఒకవేళ ఎవరైనా భార్య తన భర్త దీర్ఘాయుష్షు కోసం వ్రతం పెట్టుకున్నప్పుడు ఆమె వ్రతాన్ని మధ్యలో వదిలేయకూడదు. మహిళల ద్వారా జరిగే ఇంకొక తప్పు తన భర్తకి పదే పదే మాట ఇవ్వడం, అబద్ధాలు చెప్పడం, భర్తతో గొడవలు పడడం, భర్త మీద ఒట్టు వేయడం. ఇలాంటివి దారుణమైన పాపాలుగా పరిగణించబడతాయి. రానున్న భవిష్యత్తులో బంధం తెగిపోవచ్చు. గరుడ పురాణంలో చెప్పబడిన దాని ప్రకారం ఈ రకమైన మాటలు భర్త ఆయుష్ని తగ్గించేస్తాయి. ఏ మహిళైతే భర్తపైన అబద్ధపు ఒట్టులు వేస్తుందో, భర్తని అగౌరపరుస్తుందో, చెంపదెబ్బ కొడుతుందో, లేదంటే భర్తని ఇబ్బంది పెడుతుందో, వీటి వల్ల కూడా అతని ఆయుష్ మీద ప్రభావం కనిపిస్తుంది. మన శాస్త్రాల్లో భర్తని దైవంతో సమానంగా భావించడం జరుగుతుంది. ఒకవేళ ఏ భార్య అయినా ఇలాంటి తప్పులు చేస్తే ఖచ్చితంగా ఆమె భర్త ఆయుష్లో తగ్గుదల కనిపిస్తుంది. స్త్రీ మాంసం తినడం కూడా చాలా పాపమని చెప్పబడుతుంది. గురువారం రోజు ఏ మహిళ కూడా తల అంటుకోకూడదు, లేదంటే ఆమె భర్త ఆయుష్ తగ్గుతూ వస్తుంది. మెడలో మంగళసూత్రం ధరించే మహిళ నుదిటిపైన సింధూరం ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఆమె చేతులకి గాజులు కూడా తప్పనిసరిగా ఉండాలి. లేదంటే ఇలాంటి పరిస్థితులు కూడా భర్త ఆయుష్ మీద ప్రభావం పడుతుంది. అలాగే భర్త ఆయుష్ తగ్గిపోతూ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.